హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మూరీని తీసుకోవాలండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. సో చూసారుగా ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఈరోజైతే మనం మూరీలతోనే బర్ఫీ చేయబోతున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే మిగతా మూరీలను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని వీటిని కూడా పొడి చేసుకుందాము. సో ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, ఈ మూరీల పొడిని మనం జల్లించేసుకోవాలండి. సో అప్పుడు ఏంటంటే మనకి మెత్తగా ఉండే పొడి మొత్తం మనకి సపరేట్ అయిపోతుంది. ఇలాంటిదంతా మనకి చూసారుగా కొంచెం మరువు లాంటిది మనకి వచ్చేస్తుందండి. సో చూసారుగా చక్కగా మనకైతే జల్లించేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ పొడి ఎంత వచ్చిందో ఒకసారి కొలిచి చూద్దామండి బౌల్లో వేసి. సో చూసారుగా మాకైతే ఇక్కడ ఒక బౌల్ వచ్చింది, కొద్దిగా మిగిలింది. సో దీంట్లో కాంబినేషన్కి ఏంటంటే మిల్క్ పౌడర్ని యాడ్ చేయాలండి. సో ఇక్కడ మేము 1/2 కప్ తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకున్నాక అది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం మూరీల పొడి ఉంది కదండి, ఆ పొడిని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇది కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి. సో అప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఎంతో ఈజీగా మీ ఇంట్లో కూడా ఇలా మూరీలతో బర్ఫీ చేయగలుగుతారండి. సో చూసారుగా మనకి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇలా చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. వేసుకొని ఒక బౌల్తో ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో ఆ కప్పు నిండా పాలు వేసుకోవాలి. అది కొంచెం కరగాలండి. సో చూసారుగా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మూరీల పొడిలో పాల పొడిని కూడా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దాన్ని ఈ పాలల్లో వేసుకొని ఇలా చూసారుగా ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే మంచి ఫ్లేవరు వస్తుంది. సో పంచదార నెయ్యి యాడ్ చేసాం కాబట్టి కొంచెం పలచబడుతుందండి. సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత చూసారుగా కొంచెం ఇలా వచ్చింది కాబట్టి కొంచెం కాచి చల్లార్చిన పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో చూసారుగా ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఏంటంటే 2 భాగాలుగా చేసుకోవాలండి. సో ఒక పార్ట్కి ఏంటంటే గ్రీన్ కలర్, ఇక్కడ ఫుడ్ కలర్ మేము యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని చూసారుగా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఒక పార్ట్కి అంతటికి మనకి గ్రీన్ కలర్ అనేది అప్లై అయిపోతుంది. సో చూసారుగా చక్కగా మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది కదండి. సో చూసారుగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలండి. తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని ఇక్కడ బాదం పప్పు మేము తీసుకున్నామండి. బాదం పప్పుని చిన్న పార్ట్స్ ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఆ గ్రీన్ కలర్ పిన్ని ఫస్ట్ ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత వైట్ కలర్ది కూడా మనం ఈ గ్రీన్ కలర్ దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని. సో చూసారుగా ఇది ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూసారుగా ఇప్పుడు చక్కగా మనకైతే మంచి షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి. సో చూసారుగా చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం చిన్న సమాన భాగాలుగా కట్ చేసుకుందామండి. పార్ట్స్గా కట్ చేసుకుందాము. సో చూసారుగా చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎంతో
పర్ఫెక్ట్గా ఇంట్లోనే మూరీలతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకుందాము. సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఈ ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము కొత్తగా ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో చూసారుగా చక్కగా కట్ చేసాము. చక్కగా ఎంత నీట్గా వచ్చింది కదండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఒక 10 to 20 మినిట్స్లోనే ఈజీగా ఎంతో సింపుల్గా ఇంట్లోనే బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అప్పుడే మీకు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అయితే మేమైతే మా ఛానల్లో పోస్ట్ చేస్తామండి. తప్పకుండా ఛానల్ అయితే విజిట్ చేసి ప్రతి రెసిపీని ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.